హాయిగా నవ్విస్తారు. ఓకే, యాక్చువల్గా మాట్లాడే బొమ్మ అంటే బొమ్మ మాట్లాడదు. ఆర్టిస్ట్ తన వాయిస్ ని మార్చి పెదవులు కదలకుండా, తన పెదవులు కదలకుండా బొమ్మని కదిలిస్తూ మాట్లాడతాడు. ఉదాహరణకి ఉత్తునే అంటే బొమ్మ దానంతరం ఎందుకు మాట్లాడుతుంది? మనం నోరు మూసుకుని మాట్లాడితే బొమ్మలాగా నా వాయిస్ ని బొమ్మకి ఇవ్వాలి. అదే ఇస్తాను. ఇప్పుడు ఎన్ని రకరకాల వాయిస్లు తీయచ్చు. హలో, ఓకే, ఎస్, కమ్ అవుట్, ఎస్, ఎస్, నా పిడికిట్లో ఉన్నాం, నా పిడికిట్లో ఉన్నాం, తీయనా? వెయిట్, ఓకే, నువ్వు ఇప్పుడు నా అరచేతిలో ఉన్నావు, ఇక్కడ పెడతా. ఏంటి? అక్కడే ఉండు. ఓకే, అక్కడే ఉండు. ఇంకొక వాయిస్ తీసుకుందాం, అక్కడే ఉండాలి. ఓకే, నా నోట్ నుంచి ఇంకో వాయిస్, హలో, ఓకే, ఇది ఈ వాయిస్ ఒక బ్రహ్మాండమైన కొత్త పప్పెట్కి సరిపోతుంది. అంటే కొత్తదంటే ఓల్డ్ మనకి సరిపోతుంది. రైట్? ఇది కదులుతుంది కానీ అంటే మనమే కదిలిస్తాం. దీనికి వాయిస్ ఉండదు. అప్పుడు మనం వాయిస్ ఇవ్వాలి. ఇస్తున్నా ఉండు. ఓకే, రైట్? ఏమైంది? అలసిపోయా. ఇవాళ తెలుసా దసరా? ఇవాళ అంటే దసరా అంటే ఇవాళ విజయదశమి. అంటే 9 రోజులు నవరాత్రులు చేసుకున్న తర్వాత వచ్చే పండగ కదా. అంటే నీకు తెలీదు. ఏం చెప్తాం, చాలా మంది పాపం వాళ్ళు పండగ ఎందుకో తెలియదు చేసుకుంటారు. చిన్నపిల్లలకు పిండి వంటలు ఉంటాయి కదా అని చేసుకుంటారు. మరి నీకెందుకు తెలియదు? నాది దేశం కాదు కానీ మరి తెలుగు బాగానే మాట్లాడుతున్నావుగా. నేర్చుకున్నా. ఓకే, మనం ఎక్కడున్నాం తెలుసా? ఎక్కడో నాకు తెలియదు. మనం సాక్షి టీవీలో ఉన్నాం. సాక్షి టీవీ ఛానల్ స్టూడియో. మీ దగ్గర నేను మిమిక్రీ కొంత నేర్చుకున్నా కదా, మన ప్రేక్షకులకి చూపించి నవ్వించాలి. రైట్? రకరకాల పిల్లులు ఎలా వస్తాయి చెప్పాలి. రైట్? హరికిషన్కి వస్తుందా? హరికిషన్కి రాదు, నాకు అంత బాగా రాదు, మన రమేష్ కూడా రాదు. నువ్వు బాగా చేస్తావు కదా, చెప్పు. పిల్లి ఎలా వస్తుంది? ఇంకా బాగా చెప్పు. నువ్వు చెప్పు. నేను అలా కాదు. ఎలాగా? ఓకే, ఎలాగా? నువ్వు చెప్పు, నేను చెప్తా. ఏమైంది? అలసిపోయా. అలసిపోయావా? ఎందుకు? నేను రోజు 24 గంటలు పనిచేస్తాను. 24 గంటలు పనిచేస్తావా? రోజుకి 24 గంటలుంటే 26 గంటలు ఎలా పనిచేస్తావు? నేను 2 గంటలు ముందే లేస్తా. 2 గంటలు ముందు లేస్తావా? 2 గంటలు ముందు లేస్తే 26 గంటలు వస్తాయి. సరే, అది వదిలేసి రకరకాల కుక్కలు ఎలా వస్తాయి చెప్పు. కుక్కలు హైదరాబాద్ లో కుక్క ఎలా వస్తుంది? దగ్గులా ఉంది. మళ్ళీ చెప్పు, కుక్క ఎలా వస్తుంది హైదరాబాద్ లో? ఎందుకని ఎలా వస్తుంది? ఇక్కడ పొల్యూషన్. ఓ, మనమే కదా నాశనం చేస్తున్నాం. జీవ వైవిధ్యం అంటాం కానీ మనం మొత్తం పొల్యూషన్ క్రియేట్ చేసి ఎక్కడ పక్షులు పాలపిట్టలు కూడా లేకుండా చేసుకున్నాం మనం. సరే, ఇప్పుడు చెప్పు, చెన్నైలో కుక్క ఎలా వస్తుంది? ఎందుకు అలా వస్తుంది? దాహమా? ఎందుకు? కర్ణాటక కావేరి నీళ్ళు ఇవ్వాల. కర్ణాటక కావేరి నీళ్ళు ఇవ్వాల. సరే, మరి ఢిల్లీలో కుక్క ఎలా వస్తుంది? ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్పు, అమెరికాలో కుక్క ఎలా అరుస్తుంది? అమెరికాలో కుక్క ఎలా అరుస్తుంది? సౌండ్ ఏది? రాదు. రాదు. ఎందుకు రాదు? అక్కడ అరిస్తే ఇక్కడ బాగా ఎలా వినబడుతుంది. చూడు, ఇది పాత జోక్. చెప్పు, గబగబా అమెరికాలో కుక్క ఎలా అరుస్తుంది చెప్పు. సౌండ్ రావట్లేదు. రాదు. మళ్ళీ అదే చెప్పద్దు. ఎందుకు రాదు సౌండ్? ఈ కుక్క మూగని. కుక్కలు మూగని కూడా ఉంటాయా? ఏ ఉండకూడదురా. ఇలాగా మనం సంభాషణ ఏదైనా తీసుకుని చెప్పచ్చు. ఇప్పుడు దీని వాయిస్ దానికి అదే సూట్ అవుతుంది. అలాగే. ఓకే, ఇది వెంట్రులకు సంబంధించి శ్రీనివాస్ గారు
భలే బాగుంది. అది చక్కగా మీరు చెప్పినటువంటి విధానం కూడా అసలు గొప్పగా ఈ వాయిస్ చాలా చూసాం, కానీ ఇటువంటి వాయిస్ ని ఇలా ఒకళ్ళకి ఇచ్చి ప్రయోగం చేస్తా అక్కడ పెట్టి తర్వాత మళ్ళీ సౌండ్ ఇల్యూజన్స్ చాలా అద్భుతంగా చేశారు. మీకు కృతజ్ఞతలు. ఇప్పుడు హరికిషన్ గారు, మళ్ళీ మనం మోహన్ బాబు గారికి ఏమి ఇష్టం లేదో అనేది చూసాం. ఇప్పుడు ఏ హీరోకి ఇష్టం ఉండదో ఒకసారి చేసి చూపిస్తే నెక్స్ట్ మళ్ళీ మనం మన ఓల్డ్ మ్యాన్ వంటల గురించి ప్రస్తావన చేసి, సో ఈ వంటలు, పిండి వంటలు, భక్ష్యాలు ఇవన్నీ కూడా మామూలే మన పండగలకి. వీళ్ళు బాలకృష్ణ గారికి ఏమిటి ఇష్టం ఉండదు అనేది ఒకసారి ఆయన వాయిస్ ఇమిటేట్ చేస్తూ మీరు చెప్తారు. నేను ఇదాక ఈ మన గోల్డ్ మీద చెప్పినట్టుగా పండగలకి అత్తగారింటికి పిలుస్తూనే ఉంటారు. వెళ్ళవలసిన పిలిచినప్పుడు వెళ్ళవలసినదే, వెళ్ళక తప్పదు కదా. వెళ్ళిన తర్వాత వాళ్ళు అల్లుడు గారు వచ్చిన తర్వాత బట్టలు పెట్టడము, ఆ తర్వాత బ్రహ్మాండమైనటువంటి పిండి వంటలు చేయించడం, ఇవన్నీ పరిపాటే. ఒకసారి ఏమైంది అంటే మైసూరు పాకు చేసి మొట్టమొదటిగా స్వీట్ తినాలని చెప్పి నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని కొరకపోయేసరికి అసలు మైసూరు పాకు లోపల పెడితే కరిగిపోవాలి, కానీ అలా జరగలేదు. అది పన్ను కొంచెం ప్రాబ్లం ఉండడంగా విరిగితే ఆ రోజు నుంచి మైసూరు పాకు నుంచి చూస్తే నాకు చాలా భయం. ఏనాడు టచ్ చేయలేదు. ఇది ఓల్డ్ మ్యాన్ కూడా తెలుసు. కే హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు చాలా అద్భుతంగా చేశారు. నాకు ఈ సందర్భంగా జోక్ గుర్తుకు వస్తుంది. ఏమిటో, మైసూర్ పాక్ అంటే మైసూర్ నుంచి పాకిస్తాన్ కు ఒక రైలు ఏర్పాటు చేశారంట, దానికి మైసూర్ పాక్ అని పేరు పెట్టారంట. అదేమన్నా కొరికేయడం బాలకృష్ణ. బాలకృష్ణ గారు అంటే గుర్తుకొచ్చింది, వాళ్ళ నాన్నగారు గుర్తుకొస్తారు. తెలుగు ఇదిలో ఒక అచ్చమైనటువంటి తెలుగు వ్యక్తిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండ్ ఎన్టీ రామారావు గారిని మనం గుర్తు చేసుకుంటాం ఎప్పుడైనా. రామారావు గారు కూడా వారు ఆశీస్సులు అందజేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు దసరా సందర్భంగా రామారావు గారి వాయిస్, వారి తండ్రి గారిది, మీరు ఒకసారి వాయిస్ ఇంప్రెషన్ చేయండి. ఈనాడు దసరా పర్వదినాన, ఈ పండుగ పర్వదినాన తెలుగు ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చెడు పైన మంచి గెలుపొందిన దినం. నవరాత్రి మహోత్సవాలను అద్భుతంగా జరుపుకుని, భక్తి శ్రద్ధలతోటి జరుపుకుని ఈనాడు విజయదశమి. ప్రతి ఒక్కరూ కూడా విజయ పదంలో నడవాలని ఆకాంక్షిస్తున్నా. వెరీ నైస్. డాల్ కూడా నవ్వేస్తుంది. సార్ హరికృష్ణ గారు, అంటే ఇప్పుడు మిమిక్రీ సరదా, దసరా సరదా అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే మనకి సరదా కార్యక్రమం. అంటే ఈ సినిమా వాళ్ళు ఎలా మాట్లాడతారు, లేకపోతే రాజకీయ నాయకులు ఎలా మాట్లాడతారు, వాటి ద్వారా సరదా చేయడానికి మనం ఇక్కడికి వచ్చాం. వాటిలో ఒక 2 పర్ఫెక్ట్ వాయిసెస్ అంటే నేను ఇంతకు ముందు చేశాను, మళ్ళీ ఒక 2 కూడా నాకు అవకాశం ఇస్తే. మీకు అవకాశం ఇవ్వడం కాదు, అసలు మా బాధల్లో ఏంటంటే మేము ప్రోగ్రామ్ చేసి మాకు విసుగొచ్చింది. అంటే ఎన్నో వేల ప్రోగ్రామ్స్ చేసి మీలాంటి కళాకారులు, తర్వాత తరం కళాకారులు, కళ నిలబెట్టేది మీరే. మీరు ఎంత బాగా చేస్తారో మాకు తెలుసు కాబట్టి వాళ్ళ మీ స్టూడియో ద్వారా మిమ్మల్ని పరిచయం చేయాలని మాకు అనిపించింది. మీలాంటి కళాకారులు అలాగా తెర వెనుక ఉండడం కంటే ఇలాగా ఒకసారి ప్రేక్షకులందరికీ పరిచయం కావడం, విస్తృతంగా కార్యక్రమం చేయడం అవసరం మేము భావిస్తున్నాం, ఆ కళ శ్రేయస్సు కోసం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ రోజు పాటలు కూడా ఎలా ఉండేదంటే, అంటే పాత రోజుల్లో స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాట పాడితే ఆయన ఒక ఇల్లాలి గురించి పాడినా, లేకపోతే ఒక అద్భుతం రామారావు గారి గురించి పాడినా, లేకపోతే కృష్ణ గారి గురించి పాడినా, అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి పాడినా అలాగే పాడేవారు ఆయన. ఇప్పుడు దాని తర్వాత కోణంలో బాలసుబ్రహ్మణ్యం గారు వస్తారు. ఇప్పుడు రామారావు గారికి ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి అనే పాటని, అంటే నేను పెద్దగా సింగర్ని కాదు, ఇమిటేషన్ మాత్రమే చేస్తాను. దాన్ని ఇప్పుడు రీమిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక సరదాగా ఒక చిన్న బిట్టు వినిపిస్తాను. ఇప్పుడు వచ్చే పాటలు ఎలా వస్తున్నాయి అనేది సరదాగా, దసరా సరదా కార్యక్రమం కాబట్టి ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని ఇమిటేషన్ చేస్తాను.
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇంత అద్భుతంగా పాడారు ఆయన. దీంట్లో మ్యూజిక్ కూడా ఏం లేదు. ఇప్పుడు వచ్చిన మన వాళ్ళకి ఎవరికన్నా ఇస్తే రీమిక్స్ చేస్తే ఆలయానా హే 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 ఇల్లాలే లే 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 ఈ జగతికి హే 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 జీవన జ్యోతి. ఈ వామ్మవాయు అని ఎందుకు అరిచాడంటే ఎవరో పిన్ను పెట్టుకొచ్చారు, ఇదేం పాటరా దిగురా అని చెప్పేసి. అలాగే ఇప్పుడు వచ్చిన పాటల్లో కూడా ఎటువంటి అంటే సాహిత్యం వస్తుంది, సంగీతం వస్తుంది అనేది కూడా రకరకాలుగా మిమిక్రీలు చెప్పడం జరిగింది. సరే, నేను చేసేటువంటి అంశాల్లో ఒక 2-3 సరదాగా ఈ రోజు ఎప్పుడు కూడా మా ఛానల్కి వచ్చేసరికి కాస్త వ్యంగ్యంగా వాళ్ళు వచ్చి కూడా మంచిగా మనకి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తే ఎలా ఉంటుందనేది ఒక 2-3 వాయిస్లు నేను అనుకరిస్తాను. వారిలో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తే ఎలా ఉంటుంది? ఇంకా చాలా సంతోషమైనటువంటి కార్యక్రమం తీసుకున్నారు. వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సక్రంగా ఈ కార్యక్రమాన్ని నడిపించేదానికి ముందుంది మంచి కాలం. ఎందుకంటే ఇది మీ అందరు కూడా ఇంకా బాగా నవ్వించేదానికి చేయాలి. నేనైతే బాగా నవ్విస్తున్నా అందరినీ. బై బై, అందరికీ దసరా శుభాకాంక్షలు. నమస్తే. కుమార్ రెడ్డి గారు చాలా బాగుంది. చాలా బాగుంది. అయితే దీని ప్రకారం ఇప్పుడు ఎం సత్యనారాయణరావు గారు, విహెచ్ గారు ఇద్దరు వచ్చి మాట్లాడితే ఎట్లుంటుంది? వాళ్ళు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తే ఇవాళ ఎట్లున్నదంటే నేను చెప్తున్నానయా, ఆ మిమిక్రీ శ్రీనివాసు మంచిగా చేస్తాడు పిల్లగాడు, అట్లనే హరికిషన్ కూడా బాగా చేస్తాడు. వాళ్ళిద్దరు కూడా సాక్షి స్టూడియోకి తీసుకొచ్చి మంచి కార్యక్రమం పెట్టారు. మళ్ళీ నన్ను కూడా పిలిస్తే చేసాడు కదా, అదొకటి ఇదొకటి. ఇప్పుడు ఎవరు వస్తలేదు నా దగ్గరికి. అందరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అందరికి కూడా బాగుండాలి. అదే నమస్తే అమ్మా. నమస్తే. ఎం సత్యనారాయణరావు గారు విహెచ్ గారిని కూడా పిలిచి ఆయన మాట్లాడితే మళ్ళా కాదు, ఇగో అందరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అల్లో బొమ్మను పక్కన పెట్టు. ఇగో మళ్ళా అదేమన్నా మాట్లాడితే నేను ఇగో అట్లనే అందరూ కూడా నా జిందగీ నా తమామని మంచిగా ఉండాలి, ఎవరు అందరూ బాగుండాలి. సాక్షికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. నమస్తే, ఉంటా. ఇక అందరికి కూడా దండం పెడతాము. అందరికి దసరా శుభాకాంక్షలు. ఓకే సార్, మా మిమిక్రీ ఆర్టిస్టులలో వేణుమాధవ్ గారి తర్వాత అటువంటి ఆ కోవకి చెందినటువంటి వ్యక్తుల్లో, ప్రముఖ వ్యక్తుల్లో ఆ మిమిక్రీని బ్రతికిస్తున్నటువంటి మా శ్రీనివాస్ గారు, మరి అలాగే మా హరికిషన్ గారికి హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేస్తూ, సార్ మీరు ఇప్పుడొచ్చిన మిమిక్రీ ఆర్టిస్టులకి మీరు ఒక్క మాట, అలాగే ఒక చిన్న మాట సార్ మీ అందరికీ చెప్పాలి. తాను డయాలసిస్ చేయించుకొని కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్య ఉన్నప్పటికీ మనందరినీ నవ్వించడానికి ఇక్కడికి వచ్చినటువంటి హరికిషన్ గారికి ఈ సాక్షి తరఫున, సాక్షి ఫ్యామిలీ తరఫున వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడొచ్చే ఆర్టిస్టులకి మీరు సలహా గాని సూచన గాని ఏమన్నా ఇస్తారు? ఎటువంటి చేయాలనేది 1 minute. కేవలం మిమిక్రీ అనగానే కొద్దిమంది సినిమా నటుల కంఠాల అనుకరణ కానీ, రాజకీయ నాయకుల కంఠాల అనుకరణ కానీ కాదు. దీంట్లో బోల్డెన్ అంశాలని నేర్చుకుంటే వస్తుంది. దీనికి ఒక శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతాల ప్రాతిపదిక ఉంది మిమిక్రీ నేర్చుకోవడానికి. దీంట్లో విస్తృతమైన అంశాలు ఉంటాయి. అవన్నీ నేర్చుకుని దీన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శిస్తే గొప్ప కళాకారులు ఎదుగుతారు. రెండోది, ఎన్ని భాషల్లో ప్రావీణ్యం సంపాదిస్తే అంత మార్కెట్ పెరుగుతుంది. ఎక్కువ భాషలు తెలుసుంటే కనీసం హిందీ, ఇంగ్లీష్ లాంటివి కూడా నేర్చుకుని వాటికి తగ్గ అంశాలు రూపొందించుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయొచ్చు. కేవలం ఒక 4 వాయిస్లు ఇవి మాత్రమే కాదు, చేసేవి కూడా పర్ఫెక్ట్ గా చేయండి అని నా కోరిక. ఏంటంటే పర్మిషన్, శ్రీనివాస్ గారు వెంట్రులాక్విజం మామూలుగా బొమ్మలు పట్టుకొచ్చి చేస్తుంది, అందరూ చేస్తారు, చాలా మంది కళాకారులు. అలా కాకుండా ప్రయోగాలు చేశారు చాలా. వాయిస్ థ్రోయింగ్ అని, ఆ తర్వాత డిస్టెన్స్ వెంట్రులాక్విజం, డిస్టింక్ట్ వెంట్రులాక్విజం, డిఫరెన్స్ ఆఫ్ వెంట్రులాక్విజం ఇవన్నీ కూడా చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాతో
పంచుకొని మా ప్రేక్షకులకి మీ సరదాని ఇచ్చినటువంటి మీ ఇద్దరికి కూడా మిమిక్రీ శ్రీనివాస్ గారు అండ్ మిమిక్రీ అంటే గుర్తుకొచ్చేది వేణుమాధవ్ గారు, ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను, మిమిక్రీ శ్రీనివాస్ గారు అండ్ మిమిక్రీ హరికిషన్ గారు, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దసరా సరదా కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్తే. స్టే ట్యూన్ టు సాక్షి.